నమస్కారం. మీ అబ్బాయి గాని, అమ్మాయి గాని చాలా చక్కగా చదువుకుంటున్నారా? అలాగైతే అటువంటి సమయంలో చక్కగా చదువుకుంటున్న పిల్లల ద్వారా ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, టాలెంట్ టెస్ట్ గానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గానీ, ఇటువంటి పరీక్షలు రాయించడం వల్ల వాళ్ళకి అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎన్నో అవకాశాలు పొందే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి ఎటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఒస్తాయి అనేది తెలుసుకోండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫ్రీ సీట్ వస్తుంది స్కూల్స్‌లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఫ్రీగా ఏదైనా గవర్నమెంట్ సైడ్ స్కూల్స్‌లో చదువుకోవాలంటే ఎటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫ్రీ సీట్ వస్తుంది అని తెలుసుకోండి. అటువంటి ఎగ్జామ్స్‌కి అప్లై చేసి రాసుకోవడం వల్ల మీ పిల్లలకి మంచి అవకాశాలు వస్తాయి. సో, అవేంటో తెలుసుకుందాం. ముందుగా మన ఇండియాలో అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ విధంగా జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అంటే ఇది మన జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది ప్రతి జిల్లాలో ఒక జేఎన్వి స్కూల్ అదే ఉంటుంది. ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. అదే జేఎన్వి ఎస్టీ. ఈ సెలక్షన్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో కంప్లీట్‌గా సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో, అవేంటో చూద్దాం. దీన్ని ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే నవోదయ విద్యాలయ సమితి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పిల్లలు ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు. ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అవుతున్న పిల్లలు లైక్ ఫోర్త్ క్లాస్ గానీ, ఫిఫ్త్ క్లాస్‌లో గానీ ఉంటే వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఫిఫ్త్ క్లాస్ లాస్ట్‌లో జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ ఈ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ సిక్స్త్ క్లాస్‌లో ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి సరిపోతుంది. అలాగే దీనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే అడ్మిషన్ టు జవహర్ నవోదయ విద్యాలయ విచ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్లాస్ 6 టు 12థ్. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల సెలెక్ట్ అయిన పిల్లలకి జేఎన్వీస్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే అది ఎప్పటి నుంచి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ లైక్ 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనం ఆన్సర్ చేయాలి. మరి ఇందులో సిలబస్ ఏముంటుంది అంటే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే బొమ్మలు. ఈ బొమ్మల ద్వారా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అర్థమెటిక్ అంటే మ్యాథ్స్. అలాగే లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే భాష. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో, ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే పాస్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్లీట్‌గా క్లాస్ 6 నుంచి క్లాస్ 12థ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అలాగే అక్కడే ఫ్రీ బోర్డింగ్ అంటే పిల్లలు ఉండడానికి ఈ 7 ఇయర్స్ కూడా కంప్లీట్‌గా హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే వాళ్ళకి కావాల్సిన యూనిఫార్మ్, ఫుడ్, అలాగే ఎడ్యుకేషన్‌కి కావాల్సిన బుక్స్, ఎవ్రీథింగ్ స్టేషనరీ గానీ, వాళ్ళకి డైలీ వాడే థింగ్స్ గానీ, అలాగే వాళ్ళ హాస్టల్‌లో రిక్వైర్మెంట్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. వాళ్ళకి కంప్లీట్‌గా ఫ్రీగా ది బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ స్కూల్స్‌లో ఎడ్యుకేషనే కాకుండా పిల్లలకి కంప్లీట్ డెవలప్‌మెంట్, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అయితే ఉంటుంది. హై స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్‌తో పాటు స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్‌లో జేఎన్‌వి పిల్లలు స్టేట్ లెవెలే కాకుండా నేషనల్ లెవెల్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ అటువంటి కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసేంత గొప్పగా వీళ్ళకి స్పోర్ట్స్‌లో తయారు చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎవ్రీడే స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అది వివిధ రకాలైన అన్ని ప్రాంతాల వారి యొక్క కల్చర్స్, ట్రెడిషన్స్, డాన్సెస్, సాంగ్స్, కల్చర్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఆర్ట్స్ అండ్ కల్చర్. సో, పిల్లలనైతే అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఇది జేఎన్‌వి స్కూల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ సంగఠన్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఒక ఎగ్జామినేషన్. కేవీఏ అని వినే ఉంటారు. కేంద్రీయ విద్యాలయస్. ఇక్కడ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా రన్ చేయబడుతుంది. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల పిల్లలకి కేవీ స్కూల్స్‌లో అడ్మిషన్స్ వస్తాయి. కానీ మ్యాక్సిమం ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేసే డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ పిల్లలకి ఇవ్వగా మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే అవి వేరే పిల్లలకి, బయట పిల్లలకైతే ఇస్తారు. కానీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఈ ఆర్మీ పిల్లలకి ఇస్తారు. సో, దిస్ ఈజ్ నాట్ అందరి కోసం కాదు. కానీ జేఎన్‌వీస్ మాత్రం
అందరి కోసం. ఓకే. సో మరి ఇందులో సీట్ కూడా కష్టమా అంటే తెచ్చుకోవచ్చు. ఆ పిల్లలు అయిపోగా మిగిలిన సీట్లన్నీ నార్మల్ పీపుల్కి ఇస్తారు. దీనికి కూడా 6th క్లాస్ వరకు పిల్లలకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ రాసి అందులో సెలెక్ట్ అయితే కేవీ స్కూల్స్లో చదువుకోవచ్చు. ఇందులో కూడా అంతే. ఇందులో కూడా హై స్టాండర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే స్పోర్ట్స్, కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, మూడో స్కూల్ ఏంటంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ బాయ్స్ ఇన్ క్లాస్ 6th అండ్ క్లాస్ 8th. సో 5th క్లాస్ చదివే వాళ్ళు కానీ 8th క్లాస్ చదివే అబ్బాయిలు కానీ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ 6th అలాగే 9thలో ఎంట్రన్స్ అయితే జరుగుతుంది. కానీ ఈ పేరులోనే ఉంటుంది చూసారా, మిలిటరీ స్కూల్ అని. అంటే పిల్లల్ని మిలిటరీకి యూజ్ అయ్యే విధంగా కంప్లీట్గా తయారు చేస్తారు, మిలిటరీ ట్రైనింగే ఇస్తారు. సో దీన్ని ఈ స్కూల్ నడిపే వాళ్ళు కూడా మిలిటరీ వాళ్ళే. సో కంప్లీట్గా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీ కోసం తయారు చేస్తారనమాట. సో ఇక్కడ స్కూలింగ్ అయిపోయిన వెంటనే పిల్లలు కూడా మిలిటరీ జాబ్సే వస్తాయి. సో ఎవరైతే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లాంటి మిలిటరీ, ఆర్మీ, డిఫెన్స్ జాబ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీ అంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి దానికోసమే వీళ్ళు రెడీ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ ఈ స్కూల్స్లో జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా చక్కగా ఈ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయ్యి పాస్ అయితేనే ఆ స్కూల్స్లోకి వెళ్ళొచ్చు. సో అది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అవి ఎవరు రాయొచ్చు అంటే 6th వాళ్ళు అలాగే 9th వాళ్ళు రాయొచ్చు. అంటే అందులోకి వెళ్ళాలంటే క్లాస్ 5 అండ్ క్లాస్ 8, 5th చదివే వాళ్ళు 8th చదివే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ క్లాస్లోకి అక్కడ జాయిన్ అవ్వచ్చు. సైనిక్ స్కూల్ అన్నీ కూడా ఇది కూడా పేరు వింటే సైనిక్ అనగానే మిలిటరీ అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి మిలిటరీ కోసం పిల్లలు ఎలా రెడీ చేయాలో అక్కడ అలా రెడీ చేస్తారు. అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, కల్చర్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్. సో ఇది కూడా మిలిటరీ కాలేజ్. దీన్ని కూడా మిలిటరీ కోసమే, పిల్లల్ని మిలిటరీ కోసమే రెడీ చేస్తారు. అదేంటంటే ఎవరైతే బాయ్స్ 7th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ 8th క్లాస్లో అక్కడ జాయిన్ అవుతారు. అది ఒక్కటే ఉంది, అదేంటది RIMC డెహ్రాడూన్ అనేది. సో ఇక్కడికి వెళ్ళడం వల్ల ఈ పిల్లల్ని ఎన్డీఏ కోసం రెడీ చేస్తారు, అలాగే మిలిటరీ సర్వీసెస్ కోసం రెడీ చేస్తారు. ఇవన్నీ మిలిటరీ స్కూల్స్ అనమాట. ఇక్కడ సీట్ తెచ్చుకొని మిలిటరీకి ప్రిపేర్ అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనేవి 5th క్లాస్లో లేదంటే 8th క్లాస్లో ఉంటాయి. 5thలో రాసిన వాళ్ళు 6thలో జాయిన్ అవుతారు, 8thలో రాసిన వాళ్ళు 9th క్లాస్లో జాయిన్ అవుతారు. సో ఎవరైతే పిల్లలు 4th ప్రైమరీ చదువుతున్నారు లేదంటే 6th 7th అయితే ఉన్నారో వాళ్ళు అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏ స్కూల్స్ అయితే ఏ ఎగ్జామ్స్ అయితే రాయాలనుకుంటున్నారో అందులో ప్రిపేర్ అయ్యి రాస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక్కడ ఏంటంటే ఇది అందరి కోసం, కాకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే గిరిజన ప్రాంతాలు ఉంటారు కదా, అంటే కొండలు, కొంచెం రిమోట్ ఏరియాస్, లోకల్ ఏరియాస్, నాట్ సిటీస్కి దగ్గరగా కాకుండా దూరంగా ఉండే ఏరియాస్ని ఏవైతే ట్రైబల్ ఏరియాలోకి వస్తాయో ఆ ఏరియాలో ఉండే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాసి ఈ స్కూల్స్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఇదిగోండి, విచ్ ప్రొవైడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ST స్టూడెంట్స్ ఫ్రమ్ 6th to 12th. సో 6th నుంచి 12th వరకు ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ 5th క్లాస్లో రాయాలి. 5thలో రాస్తే వాళ్ళు 6th నుంచి తీసుకుంటారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ కూడా స్కూల్ అలాంగ్ విత్ హాస్టల్, ఎవ్రీథింగ్, స్పోర్ట్స్ అండ్ దగ్గర ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఇవన్నీ స్కూల్స్. మనమైతే కొన్ని మిలిటరీ స్కూల్స్ చూసాం, కొన్ని నార్మల్ స్కూల్స్ చూసాం. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి జవహర్ విద్యాలయ అనేది నార్మల్ స్కూల్, అండ్ నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ అనేది కూడా నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్. మిగతా ఈ మూడు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, సైనిక్ స్కూల్ అండ్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, ఈ మూడు కూడా ఆర్మీ స్కూల్స్. అలాగే నెక్స్ట్ ఏకలవ్య మోడల్ స్కూల్ అనేది ట్రైబల్స్ కోసం. ఇవన్నీ స్కూల్స్. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి స్కూల్స్లో ఫ్రీ సీట్ వస్తుంది 6th నుంచి 12th వరకు. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జామ్ మెన్షన్ చేశారు, దట్ ఈస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్, NMMSS అని
వింటే ఉంటారు. ఇది 8th క్లాస్ పిల్లలు రాస్తారు. ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్లో ఉంటారో వాళ్ళ ద్వారా ఈ ఎగ్జామ్ రాస్తే ఇందులో కానీ వాళ్ళకి మార్క్స్ వచ్చి సెలెక్ట్ అయితే గవర్నమెంట్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది మెరిట్ స్టూడెంట్స్ కింద. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇది రాయడం వల్ల ఏం స్కూల్స్ ఏం వచ్చేవు, బట్ వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్స్లోనే కంటిన్యూ అవుతారు. బట్ స్టిల్ వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ అయితే వస్తుంది మంత్లీ కానీ లేదంటే ఇయర్లీ కానీ. సో ఇటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకొని ఏవైతే మీ పిల్లల ద్వారా రాయించాలి అనుకుంటున్నారో మీ పిల్లలు మీరు పేరెంట్స్ దేనికైతే సూట్ అవుతారో రాయించి వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందండి. అలాగే మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ చేయండి లేదా నన్ను అడగండి, ఖచ్చితంగా తెలుసుకొని చెప్తాం. థ్యాంక్ యూ.